కాలజ్ఞానం దినఫలం డిసెంబర్ 20 బుధవారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం, రోజంతా చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది, కానీ విందులు విలాసాల మీద బాగా ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృషభం, ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీద పడతాయి. వృత్తి జీవితంలో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అందుకు తగ్గ ప్రతిఫలం కూడా అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. 1-2 దీర్ఘకాలిక వివాదాల నుండి పరిష్కారం లభిస్తుంది. తోబుట్టువుల నుంచి శుభవార్తలను వింటారు. నిరుద్యోగులకు ఉత్సాహాన్నిచ్చే సమాచారం అందుతుంది. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిథునం, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత ఉంటుంది. కొందరు సన్నిహితులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. గృహ వాహన సంబంధమైన ప్రయత్నాలకు కొలికి వస్తాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి కబురు అందవచ్చు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి కెరీర్కు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. కర్కాటకం, వృత్తి ఉద్యోగాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. తలపెట్టిన పనులు చాలా కష్టం మీద పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించకపోవడం మంచిది. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది. శత్రు, రోగ, రుణ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. సింహం, వృత్తి ఉద్యోగాలలో ఆశించిన అవకాశాలు అందుతాయి. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు ఆచరణలో పెట్టే లాభాలు గడిస్తారు. ఇంటా బయట కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. క్షణం కూడా తీర్కలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితులతో విందులు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కూడా మంచి కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. కన్య, వృత్తి వ్యాపారాలలో పోటీ పెరిగే అవకాశం ఉంది. అయితే శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పు కూడా అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు రానివ్వకపోవడం మంచిది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో కొద్ది కాలం సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లలు వృద్ధిలోనికి వస్తారు. తుల, వృత్తి వ్యాపారాలలో మార్పులు ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. దాదాపు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఆస్తి సంబంధమైన వ్యవహారాలలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ వాహన ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వృశ్చికం, కుటుంబ వాతావరణం అన్ని విధాల సామరస్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు ఉండకపోవచ్చు. కొందరు సన్నిహితుల కారణంగా డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వివాదాల నుంచి చాలా వరకు బయటపడతారు. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది. ధనస్సు, ఇంటా బయట గౌరవ మర్యాదలు లోటు ఉండదు. ఉద్యోగంలో అధికారులు, సహచరులతో సామరస్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కొన్ని చిన్న చితక సమస్యలు ఉండవచ్చు. ఆశించిన స్థాయిలో పురోగతి కూడా ఉంటుంది. పిల్లలు చదువులో దూసుకుపోతారు. తలపెట్టిన వ్యక్తిగత పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబానికి అవసరమైన వస్తు పరికరాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మకరం, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శ్రమాధిక్యత ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సకాలంలో నిర్వహిస్తారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలను ప్రవేశపెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఆశించిన ప్రతిఫలం కూడా ఉంటుంది. అనవసర పరిచయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోనికి వస్తారు. కుంభం, వృత్తి వ్యాపారాలలో అంచనాలకు తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పులకు కూడా అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల కూడా ఆశించిన ఫలితం ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు అవకాశం ఇవ్వద్దు. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో కొద్దిపాటి సరిపెట్టుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలు చదువుల్లో పైకి వస్తారు. మీనం, వృత్తి ఉద్యోగాలలో నూతనోత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపారాలలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి యథాతథంగా ఉంటుంది. విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులు, తోబుట్టువులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు.